హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ సంబంధించి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా దాంతోపాటుగా టీఎస్పీఎస్సీ మోడల్ ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా దానికి సంబంధించి మనకు ఒక ఓఎంఆర్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రీసెంట్గా జరిగినటువంటి CDPO ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించి మనకు ప్రిలిమినరీ కీ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ కాండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ సంబంధించి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మనకు ఒక వెబ్ నోట్ అయితే చూడవచ్చు. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్ నోట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో యాక్చువల్గా మనకి ఇది February 12th ఈ ఎగ్జామ్ అనేది ఉండేది, దీన్ని March 5th పోస్ట్ పోన్ చేస్తున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఎందుకంటే మనకు సేమ్ ఈ February 12th గేట్ ఎగ్జామ్ ఉంది. సో అదే రోజున గేట్ ఎగ్జామ్ ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు TSPSCకి అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో ఆ నేపథ్యంలో దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసినట్టు అభ్యర్థులు ఈ డేట్ని అయితే గుర్తుంచుకోండి. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు March 5th అయితే ఉండబోతుంది. సో ఇది మనకు ఫస్ట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు TSPSC మోడల్ ఓఎంఆర్ షీట్ని అయితే రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ కూడా చూడవచ్చు అండ్ మోడల్ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్లో చాలామంది మిస్టేక్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా ఏదైతే మనకు ఈ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది కదా, ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారంట. సో దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళైతే మనకు ఒక మోడల్ ఓఎంఆర్ షీట్ కూడా ఇచ్చారు. సో దీన్ని ఒకసారి మీరు చూడండి, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో దీన్ని చూస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఆఫ్లైన్ టెస్ట్లకు సంబంధించి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మొదటగా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మనకి ఏ విధంగా వేయాలి, అదేవిధంగా క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అండ్ పేపర్ కోడ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ 1 2 3 4 అనుకోండి. సో ఇక్కడ 1 ఇక్కడ 2 సో ఈ విధంగా మీరు రాసిన తర్వాత సో ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ దాన్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంతమంది ఏంటంటే వరుసగా బబుల్ చేస్తున్నారు. సో దానివల్ల సో మీ క్వశ్చన్ పేపర్ మీ యొక్క ఆన్సర్ షీట్ అనేటువంటిది సో అది వ్యాలిడ్ కాదని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఆ వెబ్ నోట్లో అయితే మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ చాలామంది మిస్టేక్ చేశారని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి వెబ్ నోట్లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వెబ్ నోట్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో దానిలో క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. సో చాలామంది ఈ టైప్ ఆఫ్ మిస్టేక్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అటువంటి ఓఎంఆర్ షీట్ అంటే ఫర్దర్గా మనకు TSPSC కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి అట్లా ఈ విధంగా కనుక మీరు ఫిల్అప్ చేసినట్లయితే మిస్టేక్ చేసినట్లయితే వాటిని మేము కన్సిడర్ చేయమని చెప్పేసి వ్యాలిడ్ చేయమని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ మనకు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఏ విధంగా వేయాలి అండ్ పేపర్ కోడ్ కూడా ఏ విధంగా బబుల్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఆన్సర్ షీట్ ఇది మనకు ఏదైతే 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మీరు ఏ విధంగా బబుల్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా ఇక్కడ వెను కోడ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా మన యొక్క నేమ్, సో క్యాండిడేట్ నేము అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఇన్సులేటర్ యొక్క సైన్ కూడా మీరైతే చేయించవలసి ఉంటుంది అండ్ ఓఎంఆర్ షీట్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు TSPSC కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించి ఓఎంఆర్ షీట్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఈ ఓఎంఆర్ షీట్ ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చూసి మీరు ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్స్ సో దీని ద్వారానే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్, ఎటువంటి మిస్టేక్ కాకుండా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రీసెంట్గా జరిగినటువంటి CDPO ఎగ్జామ్స్ సంబంధించి ఈ ప్రిలిమినరీకి అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు వెబ్ నోట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ నెల 10వ తారీఖున సో దీని కమిషన్ వెబ్సైట్లో మనకు ప్రిలిమినరీకి ఇవ్వచ్చు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది అందుబాటులో ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మీకు January 11th నుంచి 15th మధ్య ఏదైనా క్వశ్చన్స్ కనుక మిస్టేక్ అనిపిస్తే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు కమిషన్ యొక్క వెబ్సైట్ ద్వారా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదే రోజున మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కొంతమంది అయితే సో ఆ జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఎవరైనా క్వశ్చన్ పేపర్ ఉంటే సెండ్ చేయని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్లీ అది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కనుక ఇప్పటివరకు క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ కాలేదు. మ్యాక్సిమం మనకు 10th రోజున రిలీజ్ అవుతుంది. సో ఆ రోజు నేను పేపర్ రిలీజ్ కాగానే మనకు దానికి సంబంధించి డిస్కషన్ కూడా చేద్దాం. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, జనరల్ స్టడీస్ సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇవి మనకు TSPSC నుంచి వచ్చినటువంటి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. దాంతోపాటుగా సో కొన్ని
ఎగ్జామ్స్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఏదైతే ఈ ఫిజికల్ డైరెక్టర్ ఎగ్జామ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్కు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మన వెబ్సైట్కి వచ్చి దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క TSPSC ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా ఎంటర్ అయినట్లయితే మీరు ఆల్రెడీ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా, సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మీరైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు TSPSC వెబ్సైట్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో మన ఛానల్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ప్రజెంట్ ఈరోజు గ్రూప్ 2కు సంబంధించినటువంటి కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ 1500 రూపీస్కి మీకు 4 పేపర్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాం. చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉంటాయి. అక్కడ కంటెంట్ విభాగానికి వెళ్ళినట్లయితే మీరు అక్కడ శాంపిల్ క్లాసెస్ చూడవచ్చు. నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.